ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరులే. అందరూ ఏమనుకోవద్దు, వివిధ సంఘాల నుంచి చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దళిత నాయకులకు, బీసీ నాయకులకు, మన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే స్టేజ్ ముందు ఉన్న సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే మన అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనం 134 సంవత్సరాలైనా కూడా అంబేద్కర్ గారిని తలుచుకుంటున్నాం. 1891లో జన్మించారు. అతను పార్లమెంట్ లో ఉన్నప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు అంటే అంబేద్కర్ గారు. అదే ఒక పార్లమెంట్ అదే తను చదువుకొని అంత పెద్ద అంటే మన దేశానికి దిశ నిర్దేశించే అంటే ఆయనకి ఇచ్చిండ్రు అంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి, అంత పెద్ద మొత్తంలో చదివింది కాబట్టి తనకు దక్కింది. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే చదువు చాలా ఇంపార్టెంట్. చదువుకుంటేనే ఈ రోజు ఉన్న పోటీ ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరి చదువు చాలా అవసరం. కొందరు చెప్తారు అంబేద్కర్ గారి చిహ్నమే చదువుకు ఉదాహరణ. తన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఒకవేళ చూపిస్తుందంటే పుస్తకాలు పట్టుకొని బడికి పోవాలని చెప్పడం తన ఉద్దేశం అని కూడా చెప్తారు. కాబట్టి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే చదివివ్వాలి. మన దేశానికి దిశ నిర్దేశించి ఈరోజు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి అన్ని సమానత్వంగా, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రతిదీ కూడా సమానత్వంగా ఈరోజు చాలా మంది దేశంలో పదవులు పొందుతున్నారు, అన్ని చేస్తున్నారంటే మన అంబేద్కర్ గారు ఇచ్చిన చొరవని. ఈరోజు అతను తీసుకొచ్చిన ప్రతి ఒక్క స్వేచ్ఛ కూడా మనం అనుభవించాలి. ముందు తరాలకు కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలియజేయాలి. అలాగే మన భారత ప్రభుత్వం కూడా 1990వ సంవత్సరంలో భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే భారతరత్న అవార్డు ఇచ్చి అంబేద్కర్ గారిని సత్కరించడం జరిగింది. కాబట్టి మనం ఒక రాజ్యాంగం తెచ్చిందని కాదు, ప్రతి మనిషిలో కూడా మార్పు తీసుకొచ్చి చదువు విలువ తెలిసేటట్టు చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, తను యూకేలో ఉన్నప్పుడు తన చదువు అయిపోయినాక యూకే ప్రభుత్వం తనకి ప్రతి బంగ్లాతో సహా అక్కడి గవర్నమెంట్ జాబ్ ఇస్తారని కూడా త్యజించి మన దేశం కోసం ఇక్కడికి వచ్చి దేశ అభ్యున్నతికి పాటుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అంబేద్కర్. ఈ రోజు బయట దేశాలకు వెళ్తే వాళ్ళు తిరిగి రావడం లేదు, అయినా కూడా బయట దేశం నుంచి తిరిగి వచ్చి మన దేశ అభ్యున్నతికి పాటుపడ్డ వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహనీయుడు అంబేద్కర్ గారని ఈ రోజు చెప్పక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఇవాళ మనం జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇలా మార్పు జరిగిందంటే అతని కృషి ఎంతో ఉంది. తను ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, రాజ్యాంగ రచన చేసిన వ్యక్తి, ఎన్నో ఆటుపోట్లను ఒడిదుడుకులను ఎదుర్కొన్న వ్యక్తి, మన కోసం మన సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను చేసిన కృషిని మనం అతని అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే అతను కల్పించిన హక్కుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక 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 ఓటుతోటి ఒక సమాజ వృద్ధి జరుగుతుంది, ఒక దేశ అభివృద్ధి జరుగుతుందని భావించి రాజ్యాంగ రచన చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని చాటి చెప్పిన మహనీయుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. మనం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ మహనీయుని మనం గుర్తుంచుకొని రాజ్యాంగ పరిరక్షణ గుర్తుకు తెచ్చుకొని అదే బాటలో నడవాలని జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటున్నాము. రాజ్యాంగం అంటే ఏంటిది, రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏంటి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది అందరం
గుర్తుకు తెచ్చుకొని అదే దారిలో నడవాలని కోరుకుంటున్నాను. జై భీమ్. ఏఎంసీ చైర్మన్ గుప్తా మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే రాజ్యాంగం వల్ల తన పదవి వచ్చింది, ఇవాళ రాసిందని గుర్తు చేసినందుకు మహిళలకు హక్కులు కూడా భారత రాజ్యాంగం చేయబట్టే మహిళలకు హక్కు వచ్చినాయి కాబట్టి దాన్ని గుర్తు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు, జైబీలు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు